Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. గరం మసాలా. ఇవాళ మనం చేయబోయేది గరం మసాలా. కావలసిన పదార్థాలు: యాలక్కాయలు 50 గ్రామ్స్, లవంగాలు 50 గ్రామ్స్, దాల్చిన చెక్క 50 గ్రామ్స్, గసగసాలు 75 గ్రామ్స్, ధనియాలు 100 గ్రామ్స్, జీలకర్ర 50 గ్రామ్స్, మిరియాలు 25 గ్రామ్స్. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ జస్ట్ వేడయ్యేలాగా వేపుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు అవకాశం ఉంటే ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ని ఒక రోజు ముందు ఎండలో పెట్టండి. అప్పుడు ఇలా వేడి చేయాల్సిన అవసరం ఉండదు. భారతదేశంలో గరం మసాలా వాడని ప్రాంతమే ఉండదు. బిర్యానీ నుంచి బీరకాయ కూర వరకు గరం మసాలా వాడవలసిందే. గరం మసాలాని రకరకాలుగా చేస్తారు. నేనైతే ఈజీగా చేసుకునే గరం మసాలాని చూపిస్తున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ వేపిన తర్వాత చల్లార్చుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఈ గరం మసాలా పౌడర్ ని తడి లేని ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి ఉంచితే 3 నెలల వరకు మీకు పాడవకుండా ఉంటుంది. అంతేనండి, ఎంతో గుమగుమలాడే హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ రెడీ. ఇక నుంచి మీరు చేసే కూరలన్నీ గుమగుమలే. మిహారీస్ కిచెన్ ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.